తండ్రికి బాగా తెలుసు కనుక ప్రేమించేవాళ్ళారా మనం ప్రభువుని అడుగుదాం. ఏమని అడుగుదాము? ప్రభువా, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ప్రభువా, నీ వచ్చే వరకు అనేక శ్రమలు కలిగిన నీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి. ఆనాడు శిష్యులను ప్రభు మీరు బలపరిచారు తండ్రి, ఈనాడు మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు తండ్రి. ఆనాడు మీరు శిష్యులకు మీరు నేర్పించారు తండ్రి, ఈనాడు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. కనుక మా జీవితాలలో ధైర్యం దయచేయండి. ఈ లోకనాథని ఎదుర్కొనడం కొరకు మాకు ధైర్యం దయచేయండి. ఈ లోకంలో ఉన్న సమస్య ఎదుర్కొనడం కొరకు మాకు ధైర్యం దయచేయండి. మా ఉద్యోగంలో అనేకమైన అలజడి దానిని ఎదుర్కొనడం కొరకు మాకు ధైర్యం దయచేయండి తండ్రి. కారణం ఏమిటంటే ఈ లోకంలో అనేకమైనటువంటి హింసలు ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో నాకు సహోదరుడా ప్రభు సన్నిధిలో, ఎందుకంటే ఒక విశ్వాసి ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను రక్షించవచ్చు. విశ్వాస ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను రక్షించవచ్చు. ఎందుకంటే వారు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు కదా. వారు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు. వారు ప్రార్థన చేస్తే ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు చూడండి, అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించినట్లయితే, 4వ అధ్యాయం అపోస్తల కార్యములు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిన దేవునికి స్తోత్రములు. ఎందుకంటే వీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. కారణం ఏమిటంటే వీరు అడిగింది ఏమిటంటే, పేతురు యోహానులు వారు అడుగుతున్నది ఏమిటంటే, దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ లోకములో వాక్యమును ప్రకటించడం కొరకు మాకు ధైర్యాన్ని మనం అడిగారండి. దేవునికి స్తోత్రములు. మనం ఏమడగాలట? వాక్యాన్ని, ఈ లోకములో వాక్యమును ప్రకటించడం కొరకు మాకు ధైర్యం ఇవ్వండి. ఈ లోకములో మీ కొరకు అనేక కార్యములు చేయడం కొరకు మాకు ధైర్యం ఇవ్వండి. ఎందుకంటే అనేకులు ఏం చేస్తున్నారట? బెదిరిస్తున్నారు ప్రభువా. కనుక వారికి మేము బెదరకుండా ఈ లోకంలో మీ కొరకు జీవించలాగా మాకు ధైర్యం దయచేయమని చెప్పి వారు ప్రార్థన చేస్తున్నారు. కనుక వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను. దేవునికి స్తోత్రములు. ఎంత గొప్ప ప్రార్థన అండి. కారణం ఏంటంటే వారు ఆశించిన వారు కాదు, లోకమును ప్రేమించిన వారు కాదు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని విసర్జించిన వారు కాదు, కానీ వారు ప్రేమించింది దేవుని ప్రేమించారు. వారు బహు జాగ్రత్తగా దేవుని ప్రేమించారు. దేవునికి స్తోత్రములు. మనం ఎలా చేయాలట? బహు జాగ్రత్తగా దేవుని ప్రేమించాలండి. అక్రమము జరుగుతున్న సమయంలో, శ్రమలు వచ్చిన సమయంలో దేవుని మీద ప్రేమ చలాడము కాదు, కానీ ప్రేమను మనము పెంచుకోవాలి. ఎందుకంటే నీ పక్షంలో యుద్ధం చేయవాడు యెహోవాయే. దేవునికి స్తోత్రములు. నీకు శ్రమ వచ్చినప్పుడు నీ కొరకు యుద్ధం చేయవాడు యెహోవాయే. యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే, 3వ అధ్యాయం 6వ వచనంలో కీర్తన నుండి మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయం 6వ వచనంలో 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చిన ప్రైజ్ ది లార్డ్, సాతాను యొక్క సమూహము నా మీదకి వచ్చినప్పుడు కూడా వారు 10,000 మంది కావచ్చు, 20,000 మంది కావచ్చు, ఎంత సైన్యం అయినప్పటికీ కావచ్చు, కానీ నన్ను వారు ఎదిరించలేరు. కారణం ఏమిటంటే నేను భయపడను. దేవునికి స్తోత్రములు. వారు భయపడ్డారండి? తన సేవకులు భయపడ్డారా? భయపడలేదు. అందుకే దావీదు చెప్తున్నాడు, నేను భయపడను. ఆ రోజు పేతురు యోహానులు కూడా భయపడలేదు. ప్రేమించేవాళ్ళారా, ధైర్యంగా బోధించారు. కారణం ఏమిటంటే ఈ లోకములో అనేక ఆత్మలు ఏమవుతున్నాయట? ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది. కనుక ఆ ప్రేమ చల్లారిపోకుండా ఉండాలి అంటే వారిలో ధైర్యం పుట్టించాలి. ధైర్యం పుట్టించాలంటే దేవుని వాక్యం వారికి ప్రకటింపబడాలి. ప్రేమించబడారా? ఆ రోజు తన శిష్యుల్ని బలపరిచిన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మన ప్రేమ మనకు చల్లారిదే ఉందా, లేక బహు జాగ్రత్తగా ఆయన ప్రేమించే వారిగా ఉన్నామా? మనం గమనించాలి. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, రాజుల వద్దకు మనం ఈడ్చుకుని వెళ్ళినప్పుడు, అధిపతుల వద్దకు ఈడ్చుకుని వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలో కొరడాలు తీసుకుని నేను కొట్టినప్పుడు, హింసించినప్పుడు, నాకు క్రీస్తు వద్దని పారిపోయేవాడిగా ఉంటావా, లేకపోతే నాకు క్రీస్తు కావాలని చెప్పేసి క్రీస్తు కొరకు మరి ప్రయాసపడేవాడిగా ఉంటావా, క్రీస్తుని ప్రేమించేవాడిగా ఉంటావా, క్రీస్తు ప్రేమ నుండి నువ్వు
దూరమయ్యేవాడిగా ఉంచావా? ప్రేమించేవాడారా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచున్నాడు. నన్ను అడుగుతున్నది ఏమిటంటే నీవు ధైర్యం కలిగి నీవు ఉండాలి. నువ్వు యోగ్యుడు కావాలంటే, నువ్వు పాత్రుడు కావాలంటే, శక్తిమంతుడు కావాలంటే, అనేక శ్రమలను ఎదుర్కోవాలంటే నీ జీవితంలో ఏమి కావాలి? ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రములు. ప్రార్థన కావాలంటే ఆయన మనం బహుగా జాగ్రత్తగా ప్రేమించాలి. బహు జాగ్రత్తగా ప్రేమించాలి. అందుకే జాషువా ఒక మాట చెప్తాడండి. యెహోషువ ఒక మాట చెప్తాడు చూడండి. 23వ అధ్యాయం 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయను. దేవునికి స్తోత్రములు. మీకు ఇచ్చిన మాట చొప్పున నేను నిన్ను రక్షించువాడును, నేను విడిపించువాడును, నేను విమోచించువాడును. భయపడకండి, నేను మీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తానే యుద్ధము చేయను గనుక మీలో ఒకడు 1000 మందిని తరమును. దేవునికి స్తోత్రములు. మీలో ఒకడు 1000 మందిని తరపును. మీలో ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి ఎంతమందిని తరుముతాడట? 1000 మందిని తరపును. భయపడన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు, అనగా మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. కనుక మీరు ధైర్యం వహించండి. చూడండి, కింద చదవండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి దేవుడైన యెహోవాను ప్రేమింపాలను. మీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలను. దేవునికి స్తోత్రములు. బహు జాగ్రత్త పడి దేవునికి స్తోత్రములు. ఎంతో జాగ్రత్తగా ప్రేమించవలనారా. జాగ్రత్తగా మనం ప్రేమించినట్లయితే మన పక్షమున దేవుడు యుద్ధం చేసి మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడని చెప్పేసి వాక్యం సర్వేశ్వరుని ప్రేమించవలనారా. మనం చదివినట్టు మూలవాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇవన్నీ జరుగును కనుక నా నామము నిమిత్తము అనేక శ్రమలు మీరు పొందాలి. వాటిని తప్పించుకోవాలంటే మన యొక్క జీవితం ఒక నిలకడ కలిగి, ప్రార్థనలో మెలకువ కలిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన పక్షం యుద్ధం చేసి మనల్ని చివరి వరకు, అంతం వరకు మనల్ని రక్షిస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? దేవుడి సరితికి ఏం కావాలో వచ్చే రాత్రికాల సమయంలో. కానీ క్రైస్తవ జీవితంలో అవసరమైనది పోయిన వారం మీకు చెప్పాను. మరి రెండవ వారంలో, ఈ వారంలో మీకు చెప్తున్నది ఏమిటంటే శక్తి కావాలని ప్రార్థన చేద్దాం. పాత్రులుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థించుకుందాం. జీవము గల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకము కంటే, ఈ లోకములో ఉన్న సమస్తము కంటే తండ్రి, మీరిచ్చు ప్రభా తండ్రి రక్షణ అనే బహుమానం చాలా గొప్పదని చెప్పి తండ్రి, ఆ యొక్క రక్షణ తండ్రి మేము పొందుకోవాలంటే, తండ్రి ఆ యొక్క నిత్య జీవాన్ని మేము పొందుకోవాలంటే, ఈ లోకంలో జీవించినంత కాలం తండ్రి మా గొప్ప దేవ అనేకమైన శ్రమలు వస్తాయని చెప్పిన తండ్రి మీరు మాకు నేర్పించినందుకు మీకు వందలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మీరు ప్రభు వారితో ఉండి తండ్రి, నాయన వారిని ప్రతి చోట ప్రభు తండ్రి మీరుండమని, వారిని గణపరచమని, వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుచున్నాము తండ్రి. ఇంతవరకు మీరు విన్నటువంటి దైవ సందేశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మా అడ్రస్ను సంప్రదించండి. దయతో మీ అభిప్రాయములు మాతో పంచుకొనండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: బ్రదర్ దిద్దికోట ప్రసాద్ కుమార్, డోర్ నంబర్ 46-495, చింతల్, హైదరాబాద్ 500082. మా సెల్ నంబర్ 901-063-1110. దేవుడి మిమ్మలను బహుగా